శ్రీ సోమేశ్వర స్వామికి విశేష అభిషేకాలు, రుద్రహోమం. మన తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలియని ఎన్నో పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలున్నాయి. అటువంటి క్షేత్రాల్లో ఒకటి శ్రీ ఉమా వాసుకీరవి సోమేశ్వర స్వామి క్షేత్రం. హిందువులందరూ పూజించే రాముడి జనన కాలమైన త్రేతాయుగంలో ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని పురాణ కథనం. కోర్టు సమస్యలతో ఉన్నవారు సోమేశ్వర స్వామికి మృత్యుంజయ అభిషేకం చేస్తే సమస్యలు తొలగి విజయం చేకూరుతుందని స్థల పురాణం తెలియజేస్తుంది. సోమవారం పౌర్ణమి తిథి విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని పెనుమంట్ర మండలం జుత్తిక గ్రామంలో శ్రీ ఉమా వాసుకీరవి సోమేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, పండితులు ఆధ్వర్యంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ పార్వతీదేవి అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేకంగా పసుపుతో అభిషేకం, కుంకుమార్చన, అమ్మవార్లను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితుడు వేమూరి ఫణీంద్ర శర్మ ఆలయ ప్రాంగణంలో రుద్రహోమం, నవగ్రహ హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాయి ప్రసాద్, అర్చకులు రామకృష్ణ శర్మ, ర్యాలి వాసు, కె సాయి గణేష్ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.